సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. భారతదేశంలో మొదట సామాజిక మత ఉద్యమాలను ప్రారంభించినవాడు రాజా రామ్మోహన్ రాయ్. బెంగాల్ సాంస్కృతిక పునర్జీవనంలో ముఖ్యుడు. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్ ప్రెసిడెన్సీలో రాధానగర్ నందు మే 22, 1772లో జన్మించాడు. తండ్రి రమాకాంత్ వైష్ణవుడు కాగా తల్లి తరణి శాక్త మతానికి చెందింది. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాలీ, పర్షియన్, అరబిక్, సంస్కృత భాషలను అభ్యసించాడు. కుటుంబ మతాచారాలతో సంతృప్తి పొందక యాత్రలు సాగించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీలో 10 సంవత్సరాలు పనిచేశాడు. ద్వారకానాథ్ ఠాగూర్తో కలిసి బ్రహ్మ సమాజంను స్థాపించాడు. హిందూ పూజారుల అధికారాన్ని ధిక్కరించి బహుభార్యత్వం నేరమని చాటాడు. సతీ సహగమనాన్ని రూపుమాపడానికి అవిరళ కృషి చేశాడు. వితంతు పునర్వివాహానికి మద్దతిచ్చాడు. స్త్రీ విద్యకై పాటుపడ్డాడు. సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాల్లో మానవత్వాన్ని ప్రధానంగా తీసుకున్నాడు. సంస్కృత విద్య కంటే ఇంగ్లీష్ విద్య మంచిదని సంస్కృత పాఠశాలను వ్యతిరేకించాడు. 1822లో ఇంగ్లీష్ పాఠశాలను ప్రారంభించాడు. స్త్రీలకు తండ్రి భర్తల ఆస్తిలో హక్కు ఉండాలని కృషి చేసిన మొదటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. మిరాత్ ఉల్ అక్బర్, సంవాద కౌముది, బంగదూత, బ్రాహ్మణ సేవది వార్తాపత్రికలను స్థాపించి ప్రజలను చైతన్యం చేశాడు. హిందూ స్త్రీల హక్కులపై దురాక్రమణ అనే గ్రంథం రాసి సంచలనం సృష్టించాడు. బెంగాల్ భాష, వ్యాకరణం రాశాడు. 1831లో మొఘల్ సామ్రాజ్యం రాయభారిగా ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఆయన సేవలకు మెచ్చి మొఘల్ చక్రవర్తి 2వ అక్బర్ రాజా అనే బిరుదుని ఇచ్చాడు. ఆధునిక భారతదేశ పితామహుడు, పైనీర్ ఆఫ్ ఇండియా, యుగకర్త, భారత పునర్జీవోద్యమ పితామహుడు మొదలగు బిరుదులు పొందాడు. బ్రిస్టల్లోని స్టేపల్టన్లో 1833 సెప్టెంబర్ 27న మెదడు వాపు వ్యాధితో మరణించాడు. ఈరోజు రాజా రామ్మోహన్ రాయ్ 243వ జయంతి. స్త్రీల కోసం ఉద్యమించిన రాజా రామ్మోహన్ రాయ్ సేవలను ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుందాం. మిత్రులకు, బంధువులకు షేర్ చేసి రాజా రామ్మోహన్ రావు గురించి తెలియచేద్దాం.